Updates. ఇక ఎన్నికల వేళ సమీపిస్తున్న వేళ తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 4 మినహాని స్థానాలను ప్రకటించిన తరుణంలో కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఇక బీజేపీ కూడా 52 మందితో తొలి జాబితాను ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా త్రిముఖ పోటీ నెలకొంది. ఇక చూద్దాం ప్రధాన అభ్యర్థులు ఏ నియోజకవర్గంలో ఎవరితో ఎవరు పోటీ పడుతున్నారో చూద్దాం. రైట్, ఇప్పుడు మనం ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మం జిల్లాలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ తరపు నుంచి బట్టికి మధిర నియోజకవర్గం నుండి ప్రకటిస్తే ఇటు బీఆర్ఎస్ మాత్రం లింగాల కమల్ రాజ్ కి అయితే ప్రకటించింది. బట్టికి మాలవర్గం ఎస్సీ సామాజిక మాలవర్గం నుంచి అయితే బట్టికి ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నుంచి మరి పాలేరు నియోజకవర్గం నుంచి అనుకున్నట్లుగానే పొంగులెట్టి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఖరారు చేస్తే బీఆర్ఎస్ మాత్రం కందాల ఉపేందర్ రెడ్డికి అయితే టికెట్ ఖరారు చేసింది అన్నట్లు మనకు తెలుస్తోంది. సో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో. ఉపేందర్, చెప్పండి, ఎవరి పోటీ ఏ విధంగా ఉండబోతుంది? సార్, ఖమ్మం జిల్లాలో అయితే ఖచ్చితంగా ఎక్కువ మంది నేతలు కూడా పొంగులేటి కానీ తుమ్మలు కానీ వీళ్ళందరూ కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా పోటీ ఉండబోతుంది సార్? వరుణ్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతా ఉన్నాయి. దాదాపు 10 నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి 3 జనరల్ స్థానాలుగా 5 ఎస్టీ సంబంధించినటువంటి రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా 2 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రధానంగా అటు కాంగ్రెస్ కూటమి అటు బీఆర్ఎస్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది. ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా ద్విముఖ పోటే కొనసాగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే ఇదే తరుణంలో ఖమ్మంకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి 2 అభ్యర్థుల పేరు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రకటించింది. అదే నేపథ్యంలో బీఆర్ఎస్ కి సంబంధించి 10కి 10 నియోజకవర్గాలు ప్రకటించింది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి బీజేపీకి సంబంధించి కూడా ఇల్లెందు భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థుల పేరు ఇప్పటికి ఖరారు చేసినప్పటికీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పేర్లు ప్రకటించినటువంటి నేపథ్యంలో మరోసారి రాష్ట్ర సంబంధించి తారస్థాయికి వేడెక్కే అవకాశం ఉందనేది కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ కు సంబంధించి ప్రధానంగా ఢిల్లీకి సంబంధించి ఏఐసిసి అగ్రనాయకత్వం ఖమ్మం జిల్లా నుండి ఎవరైతే ఆశావాహులు అప్లికేషన్ పెట్టుకున్నారో నియోజకవర్గానికి సంబంధించి గత ఎంతో కాలంగా అంటిపెట్టుకొని పనిచేస్తున్న నేతలు ఎవరైతున్నారో వీళ్ళందరినీ కూడా ఢిల్లీ పిలిపించి రాహుల్ గాంధీ సమక్షంలో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ నష్టం జరగకుండా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా కన్వెన్స్ చేసేందుకోసం కూడా ఒక స్పష్టమైనటువంటి ప్లానింగ్ తోటి ముందుకు సాగుతున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఖమ్మంకి సంబంధించి 10 నియోజకవర్గాలు మొదటి నుంచి కూడా గతంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇప్పుడు చేరినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీరిరువురు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ తాకనియో బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఓడిస్తామని చెప్పేసి స్పష్టంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం రాజకీయాలు ప్రస్తుతం ఒక 8 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో కమ్యూనిస్టులు పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో కమ్యూనిస్టులు పోటీ చేసిన చోట కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే ప్రధానంగా మధుర నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాంట్లో భట్టి విక్రమార్క, లింగాల కమల్ రాజు మధ్య హోరాహోరీ పోటీ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా బలమైనటువంటి ఓటింగ్ కలిగినటువంటి ప్రాంతం తోటు కమ్యూనిస్టులు కూడా జోడి కావడం తోట పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఇటు పాలేరు నియోజకవర్గం పోటీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు మధిర అలాగే ఖమ్మంకి సంబంధించి ఇటు పాలేరు నియోజకవర్గం వైరాయ్ సత్తుపల్లి ఈ ఖమ్మం జిల్లా వరకు సంబంధించిన మధిర నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా సత్తుపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా ఉంది. అయితే సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధిత సండ్రవేంకట వీరయ్య కావచ్చు, అదే నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఒక ఉమెన్ అభ్యర్థి అనేటువంటిది జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ రాజకీయంగా అక్కడ కూడా కాస్త ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ కి ఉంటుందని కూడా మనం ఇప్పటికే రాజకీయ విశ్లేషణ అంచనా వేస్తా ఉన్నారు. అంటే ప్రధానంగా ఖమ్మంకి సంబంధించినటువంటి నేత ఇక్కడ ఖమ్మం నగరం నుంచి అటు పాలేరు, ఖమ్మం 2 నియోజకవర్గాలకు సంబంధించిన కీలక జనరల్ నియోజకవర్గాల్లో ప్రధానంగా కందాల ఉపేందర్ రెడ్డి వర్సెస్
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా అక్కడి నుంచి బరిలో దిగేటువంటి అవకాశం ఉన్నటువంటిది కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతా ఉంది. ఇక్కడ పేర్లు ఎక్కడ ప్రకటించకపోయినా ఇటు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మాజీ తాజా నాయకులందరూ కూడా పరామర్శిస్తూ పలకరిస్తూ ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. ఇక్కడ సంబంధించి కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికే పాగా వేసి పనిచేస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అటు పాలేరు అట్లాగే మధిర ఖమ్మంకి సంబంధించి కాంగ్రెస్ కి తిరుగులేదని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే వైరా కొంత అనుమానాస్పదంగా అక్కడ వైరాకి సంబంధించి టిఆర్ఎస్ అభ్యర్థిగా అప్పటికే మదనాలు ప్రకటించారు. అతనికి ధీటైనటువంటి జవాబు ఇచ్చేందుకోసం కూడా కమ్యూనిస్టులు పొత్తులో భాగంగా వైరా ఆశిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. వైరాకి సంబంధించి ఒకవేళ అక్కడ సిపిఎం కనుక కేటాయిస్తే అక్కడి నుంచి బుకే వీరభద్రం అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కనబడుతోంది. ఒకవేళ బుకే వీరభద్రం పోటీ చేస్తే కాంగ్రెస్ ఓట్లు సరిగ్గా ట్రాన్స్ఫర్ అయితే మాత్రం అక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నష్టం జరిగే అవకాశం కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్ గా ఖమ్మం ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి ఒక భారీ అంచనాలతోటి కాంగ్రెస్ సంబంధించి శ్రేణులు కావచ్చు అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత భావంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి చాలా అద్భుతంగా ప్రచారంలో ముందుకెళ్తున్న చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలోకి సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా అక్కడ కూడా అనేక చోట అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు కావచ్చు ఇతర ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే ప్రచారంలో ముందు వెళ్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఓవరాల్ గా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎటు ఇల్లెందుకు సంబంధించి కూడా కోరం కనకాయ వర్సెస్ మరిప్రియ మధ్య ప్రధానమైన పోటీ ఉండే అవకాశం కనబడుతుంది. ఆ బీఆర్ఎస్ వర్సెస్ కోరం కనకాయ ప్రస్తుతం జడ్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి జడ్పీ చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో హరిప్రియకి సంబంధించినటువంటి వ్యతిరేకమైన పవనాలు అక్కడ తీవ్ర స్థాయిలో వీస్తా ఉన్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకాయ కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు వరుణ్. అదే నేపథ్యంలో కొత్తగూడెంకి సంబంధించి కొత్తగూడెం ఇప్పటికే సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనేని సాంబశివరావు అక్కడ కేటాయించారు. అక్కడ కూడా వనమ రాఘవేంద్ర ఒక వ్యవహారం అంటే వనమ వెంకటేశ్వరరావు కుమారుడు ఎవరైతే ఉన్నారో వనమ రాఘవపై అక్కడ అసంతృప్తిగా ఉన్నటువంటి శ్రేణులు కార్పొరేటర్లు అందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించిన వ్యతిరేకమైన ఓటు చీలటువంటి అవకాశం కూడా అక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి అనుకూలంగా మారే అవకాశం బీఆర్ఎస్ నష్టపోయేటువంటి అవకాశం కూడా అక్కడ కనబడుతుంది. అయితే జలగం వెంకట్రావుకు సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి నేత అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి వస్తే త్రిముఖ పోటీ కొత్తగూడెం నియోజకవర్గం జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. అదే నేపథ్యంలో పినపాక నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రస్తుతం రేఖాకాంతారావుకు సంబంధించిన ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నారు. పినపాక నియోజకవర్గంలో కూడా కొంత పాయం వెంకటేశ్వర వర్సెస్ ప్రధానంగా రేఖాకాంతారావు మధ్య పోటీ జరిగే అవకాశం అక్కడ రేఖాకాంతారావు పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకతోటి అక్కడ ఉండే ప్రజలు కూడా ఉన్నారు. ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం ఆయన వ్యవహార శైలి పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కూడా అక్కడ ఉండే ప్రజలు చెప్తున్నారు. అక్కడ కూడా పాయం వెంకటేశ్వర కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తే అవకాశం కనబడతా ఉన్నాయి. ఇక మరో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి కూడా భద్రాచలంలో మిరియా కాంగ్రెస్ అభ్యర్థి నుంచి అటు బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా తెల్ల వెంకటరావు పోటీ చేసిన అవకాశం కనబడతా ఉంది. ఇక్కడ కూడా ప్రధానమైనటువంటి నేతలు ఇరువురు పోటీ పడతారు. డాక్టర్ గా అనేక మంది సేవలు అందించేటువంటి వెంకటరావుకు సంబంధించి గతంలో మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ లో ఉండి తర్వాత బీఆర్ఎస్ లో చేరి టికెట్ కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కొంత వసంత లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ నేత చీలడంతో 2 మండలాల్లో బీఆర్ఎస్ గండిపడే అవకాశం ఉంది. భద్రాచలానికి సంబంధించినటువంటి రెండగొట్టి అటు ఆంధ్ర ప్రాంతంలో కలిపేటువంటి నేపథ్యంలో కూడా భద్రాచలంలో కూడా బీఆర్ఎస్ పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉందని కూడా చాలా స్పష్టం చెప్పుకోవచ్చు. ప్రధానంగా అక్కడ 1000 కోట్ల రూపాయల ప్యాకేజీ కేటాయించి కరకట్ట నిర్మిస్తామని చెప్పినటువంటి సాక్షాత్ సీఎం కేసీఆర్ కనీసం ₹1 కూడా కరకట్ట నిర్మాణం కోసం కూడా కేటాయించకపోవడంతో భద్రాచలం వాసులు కూడా అక్కడ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా స్పష్టం చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో ఇటు అశ్వరపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అక్కడ నేతగా ఉన్నటువంటి ఎవరైతే మెచ్చ నాగేశ్వరరావు గతంలో టీడీపీ నుంచి కలిసి బీఆర్ఎస్ లో చేరారు. అక్కడ మెచ్చ నాగేశ్వరరావు పట్ల కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. మెచ్చ నాగేశ్వరరావు ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే గతంలో వెంకటేశ్వర ఎమ్మెల్యే చేశారు. అదే నేపథ్యంలో సున్నా నాగమణికి సంబంధించినటువంటి నేత కూడా ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ గా ఆశిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అటు పక్కన జారే ఆదినారాయణకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుడిగా ఉన్నటువంటి నేత అక్కడ కూడా టికెట్ ఆశిస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ రోజు ఢిల్లీలో పిలిచి మాట్లాడుతున్న నేపథ్యం కనబడుతుంది. అంటే అశ్వరపేట నియోజకవర్గంలో కూడా బలమైనటువంటి కాంగ్రెస్ ఓటింగ్ ఉంటుందా, గిరిజన ప్రాంతం ఆయా కూడా ఆ రకమైనటువంటి ప్రభావం కాంగ్రెస్ పట్ల ఇప్పటికే పాజిటివ్ వాతావరణం వచ్చింది కూడా స్పష్టం చెప్పుకోవచ్చు. మెచ్చ నాగేశ్వరరావు టీడీపీ గతంలో పోటీ చేశారు. అక్కడ ప్రభావం బీఆర్ఎస్ తెలంగాణ సెటిల్మెంట్ ప్రభావం కూడా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా మెచ్చ నాగేశ్వర నష్టపోతాడు అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తపల్లికి సంబంధించి చంద్ర వెంకట వీరయ్య తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుంది. అక్కడ కూడా తుమ్మల నియోజకవర్గం గతంలో పోటీ చేసిన నియోజకవర్గం పొంగులేటి శ్రీనివాస నియోజకవర్గం కాబట్టి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా
గెలుస్తాడనేటువంటి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అక్కడ కూడా బీఆర్ఎస్ కి నష్టం జరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉంది. ఇటు మధుర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క ఆల్ రైట్ గెలిచాడు అనేటువంటి వాతావరణం కూడా క్రియేట్ చేస్తా ఉన్నారు. కానీ కమల్ రాజు మీద కొంత ప్రేమ, గత 3 సార్లు ఓడిపోయాడు, చదువుకున్న వ్యక్తిగా యంగ్ అండ్ డైనామిక్ లీడర్ గా అన్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. దళిత బంధు ఇంపాక్ట్ కూడా కొంత మధుర నియోజకవర్గంలో ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు వర్సెస్ అటు మన ఉత్తమ్ కుమార్ మధ్య పోటీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కాస్త భిన్నంగా వాతావరణం కనబడతా ఉంది. ఇద్దరు కూడా అభివృద్ధి ప్రదాతలుగా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు సౌమ్యుడిగా, అజయ్ కుమార్ కొంత కాంట్రవర్సల్ గా కొంత వాతావరణం అనేది ఇక్కడ క్రియేట్ అయింది. దీని పట్ల ఈ గత ఎన్నికలకు సంబంధించినటువంటి చివరి 2-3 రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు కొంత ఎవరిని మగ్గుతాయన్నది కూడా. రైట్ ఉపేంద్ర, అయితే పాలేరు నియోజకవర్గానికి వచ్చేసరికి ఆల్రెడీ తుమ్మల బీఆర్ఎస్ నుండి పాలేరు నియోజకవర్గం ఇవ్వలేదనే వచ్చేసారు. సో ఇవాళ కూడా మనం చూసాం విజువల్స్ లో, పాలేరు నియోజకవర్గం నేను చేద్దాం అనుకుంటే పొంగులటి నేను ఉంచుంటాను అన్నారు. సో కాబట్టి ఇచ్చేసాం, అసెంబ్లీ నియోజకవర్గాలకి అన్ని కూడా కలిపి ఖమ్మం ఒకటే అని మేము అనుకున్నామా అని చూసాం. సో ఈ నేపథ్యంలో పొంగులేటి, ఖమ్మం, తుమ్మల వీళ్ళందరూ కూడా ఓవరాల్ ఖమ్మం జిల్లా మీద అయితే దృష్టి సారించినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా కందాల ఉపేందర్ రెడ్డి మీద ఏమైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ? వరుణ్ కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించి నియోజకవర్గంలో కీలకమైనటువంటి నేతగా, ఇప్పటికే ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు అవసరాలు తీర్చే నేతగా గుర్తింపు ఉంది. అయితే కందాల ఉపేందర్ రెడ్డి కాంట్రాక్టర్ గా వృత్తి కొనసాగించినటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంట్రాక్టర్ గా తన వృత్తిని కొనసాగించాడు. అయితే పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కి మొదటి నుంచి కూడా పట్టుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి కందాల ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ చేరాడు. బీఆర్ఎస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరిగేటువంటి పోటీలో కొంత కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అయితే కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించినటువంటి చేసినటువంటి సంక్షేమ పథకాలు అతనికి ఇప్పటికే పాజిటివ్ వాతావరణం కనబడుతున్నాయి. ఆయన సింగిల్ గా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచే నాయకుడు అన్నట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకుండా ఇంకా వేరే ఎవ్వరు కూడా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ కి అనుకూలమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డికి ఓట్లేస్తారనేటువంటిది కూడా చర్చ జరుగుతా ఉంది. అయితే పాలేరుకి సంబంధించి అయితే ఓవరాల్ గా ఇప్పుడున్నటువంటి కమ్యూనిస్టుల యొక్క పొత్తు, అటు కాంగ్రెస్ యొక్క అనుకూలమైన వాతావరణం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ప్రభావం, ఇవన్నీ రీత్యా కొంత ఉపేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి కొంత వ్యతిరేకమైనటువంటి పవనాలు వీసేటువంటి అవకాశం కనబడతా ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ వేవ్ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే చెమటోడుస్తూ ప్రజల్లోకి గత నెల రోజుల ముందే అభ్యర్థులు ప్రకటించినప్పటికీ ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తూ వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో అమలుకు నోచుకోదేమో అనేటువంటి ఒక భయం, ఒక నిర్లిప్తత అనేది ప్రజల్లో ఉంది. కొంత నష్టం గత 2 సార్లు గెలిచినటువంటి కేసీఆర్ ఏం చేయనటువంటి వ్యక్తి మరోసారి చేయనటువంటి అనుమానం ఏ విధంగా ఈ యొక్క హామీలు ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ కూడా గందరగోళం పడతా ఉన్నారు. కాంగ్రెస్ ని తీసుకొద్దాం,